నమస్తే మిత్రులందరికీ. నిన్న సాయంత్రం జరిగినటువంటి చాలా దారుణమైన సంఘటన కశ్మీర్లో మనకి కనిపిస్తుంది. అక్కడ ఏం జరిగింది, ఎంత దారుణానికి ఒడికట్టినటువంటి మనుషులు తయారయ్యారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ముందు ఒక్కసారి ఈ యొక్క వీడియోని మీరు చూడండి. आपने आप बोलिए ना मुझे क्या बोलते भेलपुरी खाली से मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में हम आ रहे हैं। मैंने खुदाया कहाँ पे आपका बेटा, कहाँ पे है? कोई बात नहीं, हम इनके साथ हैं। ये प्रेसिडेंट है ना वही साहब, ये यूनियन का प्रेसिडेंट है, ये साथ में, आपको कोई टेंशन नहीं। मैडम आप कोई टेंशन मत ले, हम साथ में। अरे मैडम ये प्रेसिडेंट साथ आया है, आपको किसी चीज का डरने का नहीं, हम साथ में। आपको किसी को क्या हुआ है? आपने क्या मेरे हिसाब से 10 जगह से रॉन फायरिंग होगी, 10 जगह के ऊपर होगी। बैठो आराम से बैठो। फायरिंग कर रहे हैं वो लोग, हाँ फायरिंग कर रहे हैं। किस चोट है? मेरे बाजू में बगल में था। क्या ब्लड कहीं लगा चोट क्या बेटा? ఈ దుర్ఘటన, ఈ విషాదం జరిగినటువంటి ప్రదేశం పెహల్గావ్, కశ్మీర్లో ఉన్నటువంటి దక్షిణ ప్రాంతానికి చెందిన ప్రదేశం. ఇది చాలా విషాదమైనటువంటి దారుణమైనటువంటి సంఘటనకి ఒడికట్టినటువంటి ప్రజలు మన మధ్యలో తిరుగుతున్నారు. కశ్మీర్లో ఇలా జరగటం అనేటువంటిది కొత్త కాదు. మనకి 2019లో జరిగినటువంటి పుల్వామా అటాక్లో దాదాపు 40 మంది దేశ సోల్జర్స్ని పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు తీవ్రవాదులు దేశంలో చాలా విపరీతంగా తయారయ్యారు, ముఖ్యంగా కశ్మీర్లో. ఇలా తయారవటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే భౌగోళికంగా లేదా దేశంలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితులే దీనికి ఉదాహరణగా మనం చెప్పచ్చు. ఉగ్రవాది దాడులు కాలం ఎంత మారుతున్నప్పటికీ కూడా అంత పెరుగుతూ వస్తున్నాయి. దీనికి కశ్మీర్ ప్రభుత్వం చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం. కశ్మీర్ ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఆ రోజు ప్రమాణం చేశారు, ఉగ్రవాదుల యొక్క అటాక్స్, తీవ్రవాదుల యొక్క దాడుల్ని మేము అరికట్టే ప్రయత్నం చేస్తామని. ప్రయత్నం కాదు కదా, దేశం నుంచి వచ్చినటువంటి ప్రజలకి రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితి ఈరోజు కశ్మీర్ ప్రభుత్వం తయారు అయ్యింది. అలాగే 27 మంది మనని సజీవ శవాలుగా కనిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ లాంటి వివిధ ప్రదేశాల నుంచి వాళ్ళు వచ్చి అక్కడ ఉద్యానవనాలు కానివ్వండి, టూరిజం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి దివ్యమైన భవ్యమైన ప్రదేశాన్ని దర్శించడానికి వచ్చినటువంటి యాత్రికులు. వాళ్ళందరినీ కూడా అడిగారట, మీరు ఎవరని. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారని కాదు సుమి, మీరు హిందువా అని అడిగారంట. అవును మేము హిందూ అనేసరికి హిందూ అని ప్రతి ఒక్కడిని కూడా మరి గన్ను తీసుకొని తుపాకుతో కాల్చడం జరిగింది. చాలా దారుణం అండి. సినిమాల్లో కూడా మనం అంత దారుణమైనటువంటి విషాదకరమైనటువంటి విషయాలను మనం చూసి ఉన్నాం. 27 మందిని సజీవంగా కాల్చేశారు ఉగ్రవాదులు. అలాగే దాదాపు 30 మందికి పైగా తీవ్రంగా గాయపడి వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే మోదీ గారు వెంటనే ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత అమిత్ షా గారు వెంటనే ఈ విషయాన్ని స్పందించి అక్కడికి వెళ్ళటం జరిగింది. అట్లాగే మోదీ గారు అరబిక్ పర్యటనలో ఉన్నటువంటి వ్యక్తి వెంటనే స్పందించి ఆయన ఈరోజు సాయంత్రానికి రావటానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ ఉగ్రవాదులు దాడులు అనేటువంటివి సాధారణంగా జరుగుతున్నప్పటికీ కూడా జరిగిన 10 సంవత్సరాల్లో ఇటువంటి అటాక్ మరెప్పుడూ జరగలేదు. కశ్మీర్ అనేటువంటిది మనకి భారతదేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రదేశం. ఈ రోజు నుంచే కాదండి, కశ్మీర్ అనేటువంటిది ఆదిశంకరాచార్యుల వారు ఉన్నప్పటి దగ్గర నుంచి కూడా కశ్మీర్ సర్వజ్ఞపీఠం, శారదాపీఠం, అమర్నాథ్ యాత్ర, ఇటువంటి ఎన్నో విశిష్టమైన ప్రదేశాలకి కశ్మీర్ అనేటువంటిది పెట్టింది పేరు. అటువంటి కశ్మీర్ని కొంతమంది పాకిస్తాన్లో భాగమని, కొంతమంది ఆఫ్ఘనిస్తాన్లో భాగమని,
కొంతమంది అసలు భారతదేశంలో కశ్మీరే లేదని, ఆజాదీ కావాలని ఎంతోమంది దీని మీద విపరీతంగా మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం చూసి చాలా బాధపడాలి. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే మరి దాదాపు 30 కుటుంబాలు వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కోల్పోయి, తల్లులు తమ పిల్లల్ని కోల్పోయి, పిల్లలు తమ తల్లుల్ని కోల్పోయి, వాళ్ళ కుటుంబానికి మనం ఏమి చేయగలుగుతాం, వాళ్ళకి మనం ఎంతని మన సానుభూతుల్ని ప్రగాఢంగా తెలపగలుగుతాం. ఆ సర్వజ్ఞపీఠం అయినటువంటి కశ్మీరుకి ఎప్పుడు స్వతంత్రం వస్తుందో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎప్పటికీ మరి భారతదేశంలో విలీనం అవుతారో అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు స్పందించి వాళ్ళు మాట్లాడినటువంటి తీరు మనం ఒక్కసారి విన్నట్లయితే మనకి గుండె తరుక్కుపోతుందండి. వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఇది జరుగుతూనే ఉన్నది ఎప్పటి నుంచో, మాకు ఈరోజు కొత్తగా మార్పు వచ్చింది లేదు, రేపొద్దున వస్తుందనేటువంటి నమ్మకం లేదు. మా ఇంటికి వచ్చినటువంటి మిత్రులను కానివ్వండి, మా ఇంటికి వచ్చినటువంటి బంధువులను కానివ్వండి, రక్షణ లేకుండా పోయింది. కనీసం మాకు కూడా రక్షణ లేకపోయింది. మా పిల్లలు ఎక్కడికి బయటికి వెళితే మళ్ళీ ఇంటికి తిరిగి వస్తారో రారో తెలియదండి అని చెప్పటం అనేటువంటిది నాకు నిజంగా హృదయం అనేటువంటిది వెలిపించింది. నిన్న సాయంత్రం ఈ విషయం తెలియంగానే మనందరికీ కూడా మనసుకేసారి చెబుక్కుమని. చూడండి, మన తెలుగులో ఉన్నటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో, మన తెలుగులో ఉన్నటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా చేసేటువంటి పనులు ఏమిటంటే, ఈరోజు దేశంలో జరిగేటువంటి విషయాలు ఏమిటో మనకు పట్టింపులే. మనకు కావాల్సింది ఏంటంటే, అఘోరా ఏం చేస్తుంది, అఘోరా ఎవరిని పెళ్లి చేసుకుంది, మోనాలిసా ఎక్కడుంది, ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది, జగన్ ఏం చేస్తున్నాడు, చంద్రబాబు ఏం చేస్తున్నాడు. మరి ఇటువంటి పెద్ద పెద్ద టీవీ ఛానల్ చూడండి, TV9 కానివ్వండి, TV7 కానివ్వండి, ఇటువంటి టీవీలు కూడా మరి ప్రజలకి ఉన్నటువంటి వాస్తవ విషయాల్ని అందించలేనటువంటి పరిస్థితి ఈరోజు జరుగుతుంది. గుర్తుంచుకోండి మిత్రులారా, నేను ఒకే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. దీంట్లో ఎవరు గాయపడ్డా సరే, ఎవరు నొచ్చుకున్నా సరే, ఎవరికి ఇది హితంగా అనిపించినా సరే, నేను చెప్పదలిచిన విషయం ఇదే. మీరు చాలా జాగ్రత్తగా వినండి. భారతదేశంలో హిందువులకు ముస్లింలకి గొడవలు జరుగుతున్నాయని చాలామంది మాట్లాడుతున్నారు. భారతదేశంలోనే కాదు, ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్, బీహారు ఇటువంటి పెద్ద పెద్ద రాష్ట్రాల్లో ముస్లిమ్స్కి హిందువులకి గొడవలు జరుగుతున్నాయి. ముస్లిమ్స్కి హిందువు కానీ గొడవలు అనేటువంటి పార్టీల్లో సంబంధించినటువంటి గొడవలు తప్ప ఇవి వాస్తవానికి ఉన్నటువంటివి కాదు. ఎందుకనంటే, ఎవరైతే ఈ ముస్లిమ్స్ తమ ఆధిపత్యం కోసం పోరాడుతున్నారో వాళ్ళెవరూ కూడా వాస్తవానికి ముస్లిమ్స్ కాదు అని అరబిన్లు తేల్చి చెప్పారు టర్కిష్లో. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో నివసించేటువంటి ముస్లింలారా, మీరందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి DNA సంబంధించినటువంటి వాళ్ళే. క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా భారతదేశానికి సంబంధించినటువంటి వాళ్ళే. మీరందరూ కూడా టర్కిష్ మరి అరబియన్ల యొక్క చేతుల్లో మీరందరూ కూడా కాఫీర్ల కిందే చలామణి అవుతారు తప్ప మిమ్మల్ని ఎప్పటికీ కూడా వాళ్ళు అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా స్వీకరించరు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మనకి తాలిబాన్లో జరిగినటువంటి సంఘటనే మనకు కనిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో మనం చూసాం, ముస్లిమ్సే మరి దారుణంగా చంపినటువంటి పరిస్థితులు మనకు అక్కడ కనపడుతున్నాయి. చేతులు అన్నమాట తెగ నరికి, పీకలు తెగ నరికి, మరి ఆడవాళ్ళని మానభంగం చేసి, అత్యాచారం చేసి, ఎక్కడో బీర్బర్ మరి అక్బర్ సమయంలోనే కాదు, మొఘల్ సమయంలోనే కాదు, ఈరోజు ప్రత్యక్షంగా మనం ఆఫ్ఘనిస్తాన్లో చూసాం. అదే పరిస్థితి రేపొద్దున భారతదేశంలో కూడా రాబోతుంది. మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక హిందువు తన హిందూ అని మర్చిపోవాలి, ఒక ముస్లిం తన ముస్లిం అని మర్చిపోవాలి, ఒక క్రిస్టియన్ తన క్రిస్టియన్ అని మర్చిపోవాలి. ఎందుకంటే ఇది దేశం మీద జరుగుతున్నటువంటి దాడి మిత్రులారా. విదేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాది శక్తులు అవన్నీ కూడా భారతదేశాన్ని ఎలా పతనం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళనే మానవ బాంబులుగా తయారు చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళనే చంపించడం జరుగుతుంది. ఇటువంటి దుర్ఘటనల దేశంలో ఎక్కడన్నా మనకు కనిపిస్తాయి? ప్రపంచంలో ఎక్కడన్నా చెప్పండి. రీసెంట్గా మనకి మోదీ గారు, ట్రంప్ గారు ఒక మంచి విషయాన్ని తీసుకొచ్చారు. టెర్రరిజాన్ని మేము హతమారుస్తామని. టెర్రరిజాన్ని హతమార్చామనే మాటలోనే మనకి ఇక్కడ ఆ మాట
అనే లోపలే ఇక్కడ అనమాట 30 మందిని చంపి అక్కడ పెట్టారు. 30 మందిని చంపటం అనేది ఇది మనకి కొంతమందికి కొన్ని సాధారణంగానే అనిపించవచ్చు, కానీ ఇది సాధారణంగా మీరు తీసుకుంటే కనుక చాలా నష్టపోతారు. ఎందుకంటే అక్కడ రీసెర్చ్ చేస్తున్నటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ రిలీజియస్ మీద, ఈ మానవ ప్రవృత్తి మీద, ఈ సోషియాలజీ మీద ఆర్ట్ స్టూడెంట్స్ ఎంతోమంది రీసెర్చ్లు చేసి ప్రొఫెసర్లు అనమాట ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు, నాయనా ఇది కరెక్ట్ కాదు, అన్నయ్య ఇది కరెక్ట్ కాదు, మిత్రులారా ఇది కరెక్ట్ కాదు. మనం అవలంబిస్తున్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో అది రేపొద్దున మనకి ముప్పు తెస్తుంది. మన గవర్నమెంటే మనకి అనమాట దెబ్బతీయటానికి సిద్ధంగా ఉంది అని అనుకుంటారు. ఎందుకనంటే మన గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పొలాలు కానివ్వండి, ఇళ్ల స్థలాలు కానివ్వండి, మరి రేషన్ కార్డులు కానివ్వండి, పాన్ కార్డులు కానివ్వండి, అన్ని ఇతర దేశాల్లో ఉన్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్లో మనం చూస్తే కాంగ్రెస్ వాళ్ళే కానివ్వండి, ఏ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా ఏదన్నా అత్యవసరం వస్తే వాళ్ళు మొత్తం అనమాట వదిలిపెట్టి ఇతర దేశాలకు పారిపోవటానికి సిద్ధంగా ఉన్నారు. బలయ్యేది సామాన్య ప్రజలారా మీరు మేలుకోవాలి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అందరూ కూడా ఒకటయ్యి తమ తమ కులాన్ని, తమ తమ మతాన్ని, తమ తమ జాతిని వదిలేసి దేశమంతా కూడా ఐకమత్యంగా ఒకసాటకి వచ్చి ఇటువంటి ఉగ్రవాదాన్ని చర్మగీతాన్ని కనుక పాడకపోతే మనం చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి భవిష్యత్తులో రానున్నదని ఈరోజు మీ అందరికీ కూడా ముక్త కంఠంతో తెలియజేస్తున్నాం. ఇది ఒక సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ పడేటువంటి వేదనే కాదండి. చాలామంది మేధావులు తమ తమ గోడుని వెల్లడించలేక చెబుతున్నటువంటి ఆవేదనగా మీరు భావించి మతాలు, కులాలు, వర్ణాలు, జాతులను కొట్టుకున్నంత కాలం విదేశంలో ఉన్నటువంటి శుద్రశక్తులన్నీ కూడా ఈ దేశాన్ని నాశనం చేయడానికే చూస్తూ ఉంటాయి. ప్రపంచంలో ఇటువంటి దేశం మరొకటి లేదని అమెరికా లాంటి దేశాలు మనకి మొత్తుకుంటున్నాయి. మీరు చూడండి, అమెరికా అంత గొప్ప దేశం, అమెరికా అంత పెద్ద దేశం అని మనం చెప్తూ ఉన్నాం. కానీ అమెరికాలో ఏదైతే పుట్టినటువంటి సంస్కృతి, అమెరికాతో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు మనకు లేకుండా పోయారు. రెడ్ ఇండియన్స్ అంటాం, వాళ్ళు ఒక్కడ కాదు కదా, అర్రగోడ లేకుండా పోయారు అక్కడ. అదే పరిస్థితి భారతదేశానికి రాకూడదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కడూ కూడా తమ జాతి, తమ మతం, తమ కులం అన్నీ కూడా పక్కన పారేసి దేశం కోసం నిలబడి మరి నేషన్ ఫస్ట్ సెల్ఫ్ నెక్స్ట్ అనేటువంటి నినాదంతో మనమందరం కూడా ముందుకు వచ్చి ఈ కశ్మీర్ దుర్ఘటన మరి దేశంలో ఎక్కడా జరగకోకుండా మళ్ళీ మనమందరం కూడా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరూ మీ ట్విట్టర్లు, మీ వాట్సాప్లు, మీ ఫేస్బుక్లు, మీ అమెజాన్లు, మీ యూట్యూబ్లు ఎక్కడుంటే అక్కడ మెన్షన్ చేసి అనమాట నరేంద్ర మోడీ గారికి చేస్తారా, అమిత్ షాకి చేస్తారా, మరి మనకి రాష్ట్రపతి గారికి చేస్తారా, చేసి ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకోకుండా మీరు ప్రజలే బాధ్యతా వ్యవహారంగా మీరు ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఈ విషయాన్ని మీ అందరికీ కూడా చెప్పడంలో నా యొక్క ఆవేదనను మీరు అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇట్లు మీ విజయ్.